వెల్కమ్ టు ఆజాద్ న్యూస్. బాన్స్వాడ కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు వ్యతిరేకముగా బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి, జుబేర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభుత్వం నిర్వహిస్తున్న సిబిఐ విచారణను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ, మన గొప్ప నాయకుడు కె చంద్రశేఖరరావు రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అద్భుతమైన పాలన అందించారని అన్నారు. విచారణ కేసును ఉపసంహరించుకోకపోతే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు ప్రజలు హాజరయ్యారు. సిబిఐ విచారణ చేయడం సిగ్గుచేటు. కాళేశ్వరం కట్టడం వల్ల మరి తెలంగాణ యావత్ కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై విషం చిమ్ముతా ఉన్నది. మేడిగడ్డలో ఒక్క పిల్లలు కుంగితే మరి దానంతా కూలిపోయినట్టుగా వాళ్ళు తప్పుడు సమాచారాలతో మరి కమిషన్ వేసినటువంటి కేసు కమిషన్ మరి అన్ని తప్పుడు రిపోర్ట్లతో అక్కడ చేయవలసింది రిపేర్ మాత్రమే. మరి అక్కడ కాళేశ్వరం కట్టిన దాంట్లో లక్షలాది ఎకరాలు మరి పంటలు పండించుకొని మరి అనేకమైనటువంటి సదుపాయాలు మరి రైతులకు కలిగింది. మరి ఈరోజు చూస్తూ ఉంటే మరి ఆ కాళేశ్వరాన్ని బంద్ పెట్టి మరి మేడిగడ్డని రిపేర్ చేయకుండా మరి తెలంగాణ యావత్తుకే నష్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి దాన్ని మొన్న అసెంబ్లీలో ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉన్నారో అది 100% తప్పైనటువంటి సమాచారం. మరి ఏదైతే కమిషన్ అన్ని అబద్ధాలతో కూడినటువంటి సమాచారం ఇచ్చారో దాన్ని అసెంబ్లీలో పెట్టడం కూడా కాంగ్రెస్ వారికి అది సిగ్గుచేటు. ఎందుకంటే రైతులందరూ కూడా ఏదైతే సాగునీటి కొరకు ఎన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారో మరి ఎన్ని రోజులుగా చూస్తూ ఉన్నారో దాన్ని కలని మరి తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని నిరూపించారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఈ సిబిఐ విచారణ ఏదైతే చేపట్టారో దాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలి. మరి ఏదైతే మేడిగడ్డ దాన్ని చిన్న కొద్దిగా డబ్బులతోనే అది రిపేర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి జరిగినటువంటి రిపేర్లను చేసి మరి రైతులను కాపాడాలి. ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం కట్టడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విష ప్రచారం చేసింది. కాళేశ్వరం కూలింది 1,00,000 కోట్ల అవినీతి జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీసీ ఘోష్ అనే కమిషన్ ఏర్పాటు చేసి ఒక 6-7 నెలలు దాని మీద విచారణ జరిపిన తర్వాత 650 పేజీల బుక్ కమిషన్ అది సీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏముందంటే ఆ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది రిపోర్ట్ ఏంటంటే కాళేశ్వరం కట్టింది బరాబరే, ప్రజలకు పంటలు పండించింది బరాబరే, లక్షల ఎకరాల పంట పండింది, ఇలా ఏం తప్పు లేదు. ఏం అర్థం కాక నిన్న అసెంబ్లీలో ఏదైతే జరుగుతుందో మన హరీష్ అన్న గారు మాట్లాడితే 6 మంత్రులు వేస్తున్నారు, సీఎం వేస్తున్నారు, మాటకు సమాధానం చెప్పకొచ్చారు. వాళ్ళకి ఏం అర్థం కాక కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ అన్న మీద రాజకీయ కక్షతోని సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మేము రేవంత్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పిఎస్ ఘోష్ అనే కమిషన్ పెట్టారో ఆ కమిషన్ రిపోర్ట్ ఏం వెళ్ళలే. ఇది మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినది పిసిసి కమిషన్ అని మేము అంటున్నాము బీఆర్ఎస్ పార్టీ నుంచి తరఫున. ఇది ఏం వెళ్ళలే రిపోర్టు లేకనే మీకు ఏం అర్థం కాకనే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి మీకు సిబిఐకి అప్పగేయాలని ఒక రాజకీయ కక్షతోని కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ అన్న కేసు పెట్టాలని చూస్తున్నారు.